విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడి ప్రాణాలను ఓ విద్యార్థి కాపాడిన ఘటన నెల్లూరు జిల్లా గండిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో ప్రార్థన అనంతరం తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఉపాధ్యాయుడు మాలకొండారెడ్డి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అది గమనించిన 10వ తరగతి విద్యార్థి వెంకట కిరణ్ సిద్ధార్థ్ వెంటనే ఉపాధ్యాయుడికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు. దీంతో వెంకట కిరణ్ సిద్ధార్థ్ను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. సిపిఆర్ గండిపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు ప్లెడ్జ్ జరుగుతున్న సమయంలో మా తెలుగు మాస్టర్ కేసీ గారు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. అది చూసిన నేను, మా హెచ్ఎం వెంగళరావు సార్, విష్ణునారాయణ సార్, అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులు అందరి సమక్షంలో నేను సార్ గారికి సిపిఆర్ చేశాను. అది సఫలవంతమైంది. ఇంతకు ముందు మా నానమ్మ గారికి సిపిఆర్ చేసిన అనుభవంతో ఇది చేశాను. ఇది విజయవంతమైంది. మా సార్ గారు కోలుకున్నారు. ఇది నాకు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడి ప్రాణాలను ఓ విద్యార్థి కాపాడిన ఘటన నెల్లూరు జిల్లా గండిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో ప్రార్థన అనంతరం తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఉపాధ్యాయుడు మాలకొండారెడ్డి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అప్పుడే 10వ తరగతి విద్యార్థి వెంకట కిరణ్ సిద్ధార్థ వెంటనే ఉపాధ్యాయుడికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. మొత్తానికి నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం జెడ్పీ హై స్కూల్లో విధి నిర్వహణలో పాఠశాలలో ఒక్కసారిగా కూడా ఉపాధ్యాయుడు గుండెపోటుకి గురవడంతో అక్కడ ఉన్నటువంటి క్లాస్ చెప్తుండగా కూడా ఆ అధ్యాపకుడు మాలకొండారెడ్డి అల్పత్వం ఏర్పడింది. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోవడంతో అక్కడ క్లాస్ చెప్తున్నటువంటి ఒక విద్యార్థి వెంటనే సార్ దగ్గరికి వెళ్ళారు. అంటే అందరూ కూడా వెళ్ళారు. కానీ అందులో ఒక విద్యార్థి ఉపాధ్యాయుడికి వెంటనే సిపిఆర్ చేయడం జరిగింది. అంటే సిపిఆర్ చేయడంతో ఒక్కసారిగా కూడా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలోనే సిపిఆర్ చేసి ఆ ఉపాధ్యాయుడి ఛాతీపై గట్టిగా ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా కూడా మాలకొండారెడ్డి ఇటు కొంతవరకు కూడా ఉపశమనం కలిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి టీచర్స్ అయి ఉండొచ్చు, విద్యార్థులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ అబ్బాయికి ఆ తెలివితేటలు రావడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంత వాసులు అయి ఉండొచ్చు, గండిపాలెంకు సంబంధించినటువంటి స్థానికులందరూ కూడా రావడం జరిగింది. ఆ విద్యార్థిని చాలా చొరవతో ఒక ఉపాధ్యాయుని కాపాడిన వెంటనే కూడా అతనికి అభినందనలు తెలియజేశారు. అయితే విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు కూడా మాలకొండారెడ్డి వచ్చేవాడు. అయితే తెలుగు పండితుడిగా ఉన్నటువంటి ఆయన రోజువారీగా కూడా క్లాస్ లో ఒకసారిగా కూడా పాఠం చెప్తున్నటువంటి సమయంలో ఛాతిలో నొప్పి రావడం, ఒక్కసారిగా కూలిపోవడం. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఇసుకపల్లి గ్రామానికి చెందినటువంటి విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ అనే వ్యక్తి ఆ అబ్బాయి చేసినటువంటి సిపిఆర్ ఏదైతే ఉందో దానివల్ల వెంటనే గుండెకి సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఇబ్బంది పడ్డాడో ఆయన వెంటనే రికవర్ అయ్యాడు. ఆ స్థానికులు అయ్యుండొచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు అబ్బాయి. సో ఆ వెంటనే 108 వచ్చేసింది. 108 వచ్చే లోపల ఈ యొక్క పని చేయడంతో ఆ అబ్బాయి సిపిఆర్ చేయడంతో కొంత ఉపశమనం కలిగింది. ఎందుకంటే ఆయన గుండెపోటుతో కూలిపోయిన వ్యక్తి అంబులెన్స్ లో ఎక్కేటప్పుడు కొంత అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఓకే నేను బాగానే ఉన్నానని చెప్పాడు. అంటే ఈ గుండెపోటు వచ్చిన వెంటనే విద్యార్థులంతా కూడా చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆ కిరణ్ అనే విద్యార్థి వెంటనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ సిపిఆర్ ఆల్రెడీ అతని మైండ్ లో అవగాహన ఉంది, చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ విద్యార్థి వెంటనే అక్కడ సిపిఆర్ చేయడం, వెంటనే అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా బయటికి పంపించేసి కొంత అతన్ని సిపిఆర్ చేసి ఛాతీలో గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా కూడా ఆయనకి రిలీఫ్ అయిపోయి అంబులెన్స్ రావడం, అంబులెన్స్ నుంచి వెంటనే ఒకటిన ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందుకే అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం ఆయన హ్యాపీగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ఓ విద్యార్థి ఆ సమయంలో ఇలాంటి సిపిఆర్ ని చేయడం, పెద్దలైతే ఒక 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తులకి ఇది అవగాహన ఉంటుంది. విద్యార్థులు కాబట్టి 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇలాంటి పని చేయడంతో జిల్లా వ్యాప్తంగానే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ విద్యార్థి పట్ల అందరూ కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నరేష్.